ఏపీ దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గా కె నాగూల్ మీరా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ సలహాదారు ఎంఏ షరీఫ్ హాజరయ్యారు. తాడేపల్లి అన్నపూర్ణ కన్వెన్షన్లో జరిగిన కార్యక్రమంలో నాగూల్ మీరాతో పాటు డైరెక్టర్లుగా 15 మంది ప్రమాణ స్వీకారం చేశారు. నాగూల్ మీరాకు ఎంపీ కేశినేని శివనాథ్ శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. చట్టసభలో మాట్లాడాలి, చట్టసభలో మన గొంతుకు వినిపించాలనేటువంటి ఒక ఆకాంక్ష ఉంది. దానికోసమే మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏదేమైనా పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, అధినాయకత్వానికి కట్టుబడి ఉండాలి. ముస్లిం సమాజంలో మనం మమేకమై ఉన్నాం. ముస్లిం సమాజంగా, ఇస్లాం మతంగా మనందరం ఒకటిగా ఉన్నాం. అమరావతి ప్రాంతం అమరావతి రాజధానిగా నిలబడాలంటే ఆ రోజు షరీఫ్ గారు కౌన్సిల్లో మిగతా తెలుగుదేశం ఎమ్మెల్సీలతో పాటు చేసిన పోరాట ఫలితమే ఇవాళ మన కళల రాజధాని. అటువంటి గొప్ప వ్యక్తి ఎటువంటి పదవులు ఆశించకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం ఎంతో కష్టపడుతున్నారు. అటు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, నారా లోకేష్ గారైనా నిరంతరం రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడమే కాదు, అభివృద్ధిలో కూడా ముందుండాలి, సంక్షేమంలో కూడా ముందుండాలని వారి యొక్క బలంతో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో వెళ్తుంది. మరింత ఉన్నతంలోకి వెళ్ళాలని కాంక్షించే వ్యక్తుల్లో నేను కూడా ఒకటే. ఆ రోజున పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇచ్చినప్పుడు ఎంతో సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా అనేకమైన పోలీస్ స్టేషన్ల ఆధునీకరణ చేసిన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి నాంది పలికి ఆ రోజు నుంచి మొదలుపెట్టిన ఆధునీకరణ ఈ రోజు కూడా కొనసాగుతూ ఉందంటే అందున ఆయన కార్పొరేషన్ చైర్మన్గా తీసుకుంటే ఆనాడు 99లో శాసనసభ్యుడిగా ఎంపిక చేసే అవకాశం ఉన్నా ఆ రోజు ఒకటి కారణం వల్ల ఆయన ప్రాజెక్టు పాలైనప్పటికీ కూడా ఎక్కడ కూడా నిరుత్సాహపడలేదు. పార్టీ ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నిర్వహించారు. ఈనాడు సూపర్ 6 సూపర్ హిట్ లో చూసుకుంటే ఈ రోజు ఎవరైతే మరి పెన్షన్ ఇవ్వడంలో కానీ, గ్యాస్ సిలిండర్ ఇవ్వడంలో కానీ, ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడంలో కానీ, బస్సు ప్రయాణంలో ఉచితంగా ఇవ్వడంలో కానీ, తల్లి జీవన కార్యక్రమం ఇవ్వడంలో కానీ ఇటువంటి 5 కార్యక్రమాలు ఇప్పటివరకు నిర్వహించడం జరిగింది. వీటన్నిటిలో కూడా మైనార్టీలే అగ్రగామిగా లబ్ధి పొందాలనే విషయాన్ని ఈ సందర్భంగా నిర్వహించాలి. రాబోయే రోజుల్లో మైనార్టీలో ఉన్న నిరుద్యోగాన్ని దూరం చేయడానికి, అవిద్యని దూరం చేయడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించుకుని ముందు సాగాలని ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉన్నారనే విషయాన్ని కూడా చూపించాలి.